ఇదేంటి ఇది విచిత్రంగా ఉంది. మామూలుగా విద్యలు చేసేవారు మంకీని తీసుకొస్తారు, ఇతనేంటి కారు తీసుకొస్తున్నాడు? అరే ఏంటిది వింతగా ఉంది. అరే ఏంటి ఆ కార్ డాన్స్ చేస్తుంది. ఆ, అసలు అక్కడ ఏం జరుగుతోందండి? తెలియలేదే, రా వెళ్ళి చూద్దాం. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదే స్వామి, నాకు ఏం అర్థం కావడం లేదు. ఏవయ్యా, ఇక్కడ జనానంతా చేర్చి ఏం చేస్తున్నావు? జమూరే, చెప్పండి బాస్. ఆ, అరేరే ఏమిటి కార్ మాట్లాడుతోంది? జమూరే రా, ఇక్కడ మనం కొంచెం విద్య చూపిద్దాం. ఏంటి అక్కడ అందరూ గుంపుగా ఉన్నారు? సరే వెళ్ళి ఏంటో చూద్దాం. జమూరే, డాన్స్ చేసి చూపిస్తావా? అలాగే చూపిస్తాను బాస్. శివ ఏమిటి ఈ కార్ కోతిలాగా ఇలా దూకుతోంది? పైగా ఇది మాట్లాడుతోంది కూడా. ఇది ఏలియన్ కారు కాదు కదా? వావ్, నేను నమ్మలేకపోతున్నాను. కారేంటి ఇంత బాగా డాన్స్ ఆడుతోంది? రేవా, ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? నువ్వు నా డాన్స్ ని చూస్తున్నావు కదా. హే, ఈ కార్కి నా పేరు తెలుసేంటి? అరే ఇలా జరగడానికి అసలు వీల్లేదు. ఈ కారుకి నా పేరు కూడా తెలుసా ఏంటి? స్వామి. అరే దీనికి నా పేరు ఎలా తెలిసింది? నారాయణ స్వామి, ముత్తు నారాయణ స్వామి, తిరుచిరాపల్లి తిరుపురాపల్లి, ముత్తు నారాయణ స్వామి, తిరుచిరాపల్లి తిరుపురాపల్లి, స్వామి స్వామి నారాయణ స్వామి. అరే రే, గ్రామంలో ఉండే మొత్తం అడ్రస్ చెప్పక్కర్లేదు, పేరు మాత్రం చెప్తే సరిపోతుంది. అదంతా నా పేరేనయ్యా. ఇదంతా ఉత్తినే నా నిక్నే మాత్రమే. ఏమిటి నిక్నేమా? నా కారుకి ఎన్నో శక్తులున్నాయి. ఎవరైనా మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే 10 లక్షల రూపాయలు తీసుకొని నా ఆశ్రమానికి రండి. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి, మీరు ప్రశాంతంగా బతకండి. మేమొస్తాం. ఇది నేను అసలు నమ్మలేకపోతున్నాను. మిమ్మల్ని మోసం చేయాలనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. హలో అంకుల్, నేను చెప్పేది విని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏ కుర్రాడా, ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నా భవిష్యత్తును తెలుసుకుంటే నీకేంటి ఇబ్బంది? భవిష్యత్తు నాది, డబ్బులు నావి, మధ్యలో నీకేంటి? నిజమే. మీలో ఎవరూ డబ్బులు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఈ పిల్లాడు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు. నేనెవరో తెలిసేలా చేస్తాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? ఈ శివ ఉన్నంత వరకు ప్రజల్ని ఎవరు మోసం చెయ్యలేరు. శివ, నా పేరు శివ. మీరందరూ ఆ కార్ మాస్టర్ మనుషులని నాకు బాగా తెలుసు. నేను చెప్పేది కరెక్టే కదా? ఈ పిల్లాడు ఆ పెద్ద ఆయన్ని అవమానించాడు. అందరికీ మంచి జరగాలనే నేను ఈ ఊరికి వచ్చాను. కానీ ఇక్కడ నాకు నా పేరుకు చెడ్డ పేరు వచ్చింది. ఇక నేను ఎవరికి ఏది చెప్పను. ఇక్కడి నుంచి బయలుదేరండి అని మర్యాదగా చెప్తే వినరు కదా. రేవా, లడ్డూ సింగ్ సార్కి వెంటనే ఫోన్ చెయ్యి. నేనే ఈ కార్ మాస్టర్ని. ఎవరు నన్ను పట్టుకోవడం కుదరదు. రా చిన్న పిల్లోడా, నీ వెళ్ళవుతే నన్ను ఫాలో చెయ్యి.
నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. నేను కార్ మాస్టర్ని అయితే ఖచ్చితంగా ఈ పిల్లవాడు సైకిల్ మాస్టరే అవుతాడు. తల్ల కిందులైనా నువ్వు నన్ను పట్టుకోలేవు పిల్లోడా. ఐ ఆమ్ ద కార్ మాస్టర్. ఛ, తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ కార్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? వేరే ఎవరినైనా మోసం చేస్తూ ఉంటాడు. ఒకవేళ నిజంగానే తన భవిష్యత్తు గురించి చెప్తారో మన గురించి అతనికి ఎలా తెలుస్తోంది? ముందే మన గురించి అందరినీ అడిగి తెలుసుకొని ఉంటాడు. అదే ఆయనకున్న ఒకే మార్గం. ఈ మధ్య కాలంలో అందరినీ ఇలాగే మోసం చేస్తున్నారు. అలా చూడు శివ, కార్ అక్కడ ఉంది. నేను వెంటనే వెళ్ళి నా భవిష్యత్తుని తెలుసుకుంటాను. అందరూ దారి తప్పుకోండి. తాతగారు వస్తున్నారు. తాతగారు పాడిన పాటకి నేను డాన్స్ చేయాలి. అది నాకు చాలా ఇష్టం. దీనికి నా పేరు మాత్రం కాదు, నేను బాగా పాడతానన్న విషయం తెలిసింది. ఈ కారుకి అన్ని విషయాలు తెలుసు. మన భవిష్యత్తును కూడా చెప్పేస్తుంది. మీరందరూ మనిషికి 10 లక్షల రూపాయలు తీసుకొని నా ఆశ్రమానికి రండి. అక్కడే చెప్తాను మీకు మీ అందరి భవిష్యత్తు గురించి చెప్తాను. 10 లక్షలు, అందరూ 10 లక్షలు తీసుకొని రావాలి. అర్థమైందా? మీ భవిష్యత్తు గురించి నేను చెప్తాను. కార్ మాస్టర్, అదిగో ఆ పిల్లాడు ఇక్కడికి కూడా వచ్చేసాడు. నా ఆశ్రమం ఆ కొండ పక్కనే ఉంది. అందరూ డబ్బులు తీసుకొని త్వరగా అక్కడికి వచ్చేయండి. ఏంటి అర్థమైందా? ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకొని నేను వచ్చేస్తాను. పదా. హే కార్ మాస్టర్, ఆగు! హే, ఏం చేస్తున్నారు? ఎలా ఉంది నా బంగారం? ఒక సైకిల్ దొక్కే చిన్న పిల్లవాడు కారు మాస్టర్ దగ్గర ఆటలా? నీ వల్ల నాకు అనేక సమస్యలన్నీ ఎదురయ్యాయి. అందుకే నిన్ను ఊరికే వదిలిపెట్టాను. తీసుకురండి. నన్ను వదలండి. హే! హలో శివ, నేనేం చెప్పాలి? దేవా, ఆ కార్ మాస్టర్ తో పాటు వాళ్ళ అసిస్టెంట్స్ నన్ను తీసుకుని కారులో వెళ్తున్నారు. కార్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియట్లేదు. నా సైకిల్ ని ఫాలో చేసుకుంటూ రండి. లడ్డు సింగ్ గారిని కూడా రమ్మని చెప్పండి. ఓకే శివ. అలా చూడండి, శివ సైకిల్. లడ్డు సింగ్ సార్, త్వరగా రండి. శివకి మీ సహాయం కావాలట.
మీరు ముగ్గురు మీ సైకిల్ ని వదిలేసి నా బైక్ లో వచ్చి కూర్చోండి. టైం చాలా తక్కువగా ఉంది. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అంతవరకు ఈ కారు మిమ్మల్ని సంతోష పెడుతుంది. ఈ సంతోష సమయంలో నేను ఓ పాట పాడదాం అనుకుంటున్నాను. హాహా. డాన్స్ ఆడే కారు కారు నే పాట పాడతాను. డాన్స్ ఆడు డాన్స్ ఆడు పాట పాడతాను. డాన్స్ ఆడు. అంటే తాత కూడా ఇక్కడే ఉన్నారా? నేను ఇప్పుడు పాట పాడుతున్నాను. కారు కారు డాన్స్ ఆడే కారు. ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను కలవాలని వచ్చిన భక్తులంతా పారిపోయారు. ఆగండి! నన్ను కలవాలని వచ్చిన భక్తులందరికీ మీ భవిష్యత్తు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీరందరూ తీసుకొచ్చిన 10 లక్షల రూపాయలు నా దగ్గర ఇవ్వండి. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. హలో, మీరందరూ ఎక్కడున్నారు? శివ, మాకు రోడ్ తెలియకుండా తిరుగుతున్నాము. ఆ కార్ చాలా వేగంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. నీ సైకిల్ కూడా ఎక్కడుందో తెలియలేదు. రేవా, లడ్డు సింగారికి చెప్పు ఇది ఒక పాత గరాజ్ కొండ ప్రాంతం పక్కనే ఉంటుంది. నా సైకిల్ వచ్చేసింది. ఓకేనా? మీరు కూడా వచ్చేయండి. ఆ? శివ, నువ్వు డిక్కీలో ఏం చేశావు? వీళ్ళే నన్ను అందులో బంధించేశారు. లేదంటే అసలు వీళ్ళెవరైనా నిజం నేను చెప్పేస్తాను కదా. ముందు పిల్లని పట్టుకొని నేను కథ ముగిచ్చేయండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నువ్వు త్వరగా బయలుదేరు. ఆ కార్ మాస్టర్ పారిపోతున్నాడు. ఏమైంది శివ? ఓడిపోయానని ఒప్పుకుంటావా? చెప్పు బాబు. శివ, నా పేరు శివ అని గర్వంగా చెప్తావే. చెప్పు శివ, చెప్పు. కారుతో యుద్ధం చేసినందువల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఏదో విధంగా దెబ్బ మనకే తగులుతుంది. ఎలాగైనా సరే కారు లోపలికి వెళ్ళి దాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి.
ఏ చిన్న పిల్లవాడా, ఐ ఆమ్ ద కార్ మాస్టర్. నీలాగా సైకిల్ దుక్కుండేవాడు నన్ను ఏమీ చేయలేడు, అది అర్థం చేసుకో. ఏంటిది? నా కార్టో నా కార్ను కొంచెం కొంచెంగా నాశనం చేస్తున్నావు, ఆపు. ఆపు, ఆపు. నువ్వు నా కార్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేసేసావే. నా కార్. అంకుల్, మీరు ఫైట్ చేస్తారా లేక సరెండర్ అయిపోతారా? ఫైట్ చేసి ఇంకేం సాధిస్తానులే. నేను ఎంతో కష్టపడి అన్ని ఇన్ఫర్మేషన్లు కనుక్కున్నాను. నా ప్లాన్ మొత్తం చెడిపోయింది. నా కష్టం మొత్తం బూతులో పోసిన పన్నీర్లో అయిపోయింది. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే కదా? అంతా కరెక్టే కార్ మాస్టర్. ఓకే, రండి మనం ఏంటో చూపిద్దాం. నేనే కార్ మాస్టర్ని. మీరందరూ వెళ్ళి జనంలో కలిసిపోయి రండి. నువ్వు నా భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంగా మార్చేశావు. మొత్తానికి నువ్వు నన్ను ఓడించేశావు. ఇక నువ్వు నీ ఫ్యూచర్ గురించి అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. జైల్లో ఎన్ని లైట్స్ ఉన్నాయో నీకు తెలుసా? అసలు నీకు చీకటి అనేదే కనబడదు.